హలో మామ, చూసిరు కదా పొద్దున లేచిన నెత్తి గొక్కుతున్నా, దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. లేచిన బ్రష్ అయితే చేస్తున్నా, చెయ్యంగానే బ్రష్ అయితే వేసేసుకున్నా, ముఖం అయితే తుడుచుకుంటున్నా. ముఖం తుడుచుడు స్టైలే వేరా మనది, అది తెలిసిందే. ఏ ముఖం మీద ఏముందో తెలియదు, రుద్దుతున్నాం అట్లో అట్టికి పట్టికి రుద్దేస్తున్నాం. సో గాయ్స్, పొద్దున ఇక మనం మల్లుగాడు వచ్చేసి సీదా బండి ఎక్కినాం. మనం ఓంకార్ బండి చాలా తెలియదని చెప్పి మేము బండి మీద పోతున్నాం. బండి కిక్ కొట్టి చూపిస్తాం, బండి చాలా తెలియదంట. ఇక ఇద్దరం అయితే పోతున్నాం. పొద్దున ఫోన్ చేయగానే వచ్చేసి మన దోస్తుగాడు ఇంటి ముంగడికి ఎక్కువ అంటే ఎక్కినాం, సీదా పోతున్నాం. గాయస్ ఏం లేదు, ఇక మన ఓంకార్ ఇంటికి వచ్చేసినాం. నేను మన మల్లుగాడు ఇద్దరం కిక్కు కొట్టి 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 మస్తు ట్రై చేసినాం. మనం బండి అయితే చాలా వీడు ఎట్లా బండి కూడా అట్లనే ఉంది. చాలా అయితే లేదు, దున్నపోతులకు ఉన్నది బండి ఇంటి ముంగట కంటే చాలా అయితే లేదు. గాయపోతులకు ఉన్నది బండి ఇంటి ముంగట కంటే చాలా అయితే లేదు. ఇక మళ్ళా మనం మల్లుగాడు ఇక నడువును రా, నేను బండి ఇచ్చేస్తాం మీరు ఉందని చెప్పి వచ్చేసినాం ఇద్దరం. ఇక అయితే మనం బండి కొట్టి కొట్టి చాలా స్టార్ట్ అవుతలేదు, బండి స్టార్ట్ అవుతలేదు కాదు, మొత్తం ఎక్కిపోయి పొద్దున్న లేవగా మేము నిద్రలోకి లేచినాం. ఇక వీడియో కొట్టుకుంటూ వచ్చేస్తున్నాం వీడి దాకా. ఇక మళ్ళీ వచ్చేసినాం, రిటర్న్ లో వెళ్తున్నాం. ఇక మనం బండి లేదు, మధ్యాహ్నం సర్వీసింగ్ ఇచ్చేస్తాడేమో కానీ మెయిన్ రోడ్ ఎక్కుతున్నాం. నిన్న బండి కరెంట్ వచ్చిందట గాయస్. ఇది మాట అసలు వీడు చెప్పేది. మనకు బాంబేషన్ పెద్దది వీడు మనకే బండి కరెంట్ వచ్చిందంట, చేయకపోతే దేవుని చెప్పాలి కదా. బండి కరెంట్ వచ్చిందని చెప్పాడు. ఇక మనం డ్రైవింగ్ చేస్తున్నాడు, బండి సర్క్యూట్ ఏదంట గాయస్. ఇక మనడైతే ఫుల్ కొట్టి కిక్కు కొట్టి యాక్షన్ వచ్చి మనం నాకు కాదని చెప్పేసి బండి చాడేసిండు, వెళ్ళిపోతున్నాం గాయస్. ఇప్పుడైతే బండి దిగినాం, సీదా కాఫీ షాప్ లో కూర్చొని చేసినాం. అయితే మన మల్లు కూడా అడిగిండు ఏం తాగుతారంటే, నేనైతే సీదా కాఫీ చెప్పినా, మనోడు కూడా కాఫీ చెప్పిండు. లాస్ట్ కి వచ్చి వాడు కూడా కాఫీ తీసుకుండు, చాయ్ కాఫీ అని చెప్పి కాఫీ తీసుకుండు. అయితే ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ కూర్చున్నాడు మనోడిగా. కాఫీ అయిపోయింది, మనోడు తాగేసిండు. ఇప్పుడు మేము తాగుతున్నాం కాఫీ. మనకు లేట్ ఉంటుంది తెలుసు కదా, ఏమున్నా అలాగా ఉంటది, మెల్లగా ఉంటది, డీలింగ్ అంటే సాఫ్ సుత్రం ఉంటది మనది. ఏమున్నా అరే నీ అబ్బా అంటే సాఫ్ సుత్రం ఉంటది మనది. ఏమున్నా ఇక మనోడు తాగుతున్నావు, ఎవ్వరు ఎక్కడన్నా మనం తాగుతున్నామా, వాళ్ళు నవ్వుతున్నాం. మళ్ళా సిగ్గు లేకుండా చూసిరా. A few moments later. చాయ్ అయితే తాగినాం, సీదా పండెక్కినాం. మళ్ళా ఇప్పుడు చూస్తారా, ఇప్పుడు మన గల్లీలోకి ఎట్లా పోతాము చూడండి. సిద్ధి హోటల్ సీదా గల్లీలో కూర్చొని చేసాలి. గల్లీలో కూర్చొని స్టేట్ పోతే మనం పని చేస్తాడు, పని షాప్ ఉంటది వాళ్ళది. దాంట్లో దిగిపోతాడు. ఇప్పుడు మనోడు దిగిపోగానే సీదా మేము బండి తీసుకొని వెళ్ళిపోతాం. ఇది మన గల్లీ, ఎప్పుడు మనం చూసినాం కదా బతికినే స్టాచ్యూ ముంగట్నే వెళ్ళిపోతాం. చూడండి గల్లీలకి. ఫైనల్లీ మనం షాప్ కాడికి వచ్చేసినాం. చూడండి ఇక మన షాప్ ఇదే. వెళ్ళిపోతుంది మళ్ళీ వెడికి నవ్వుతాను, సిగ్గు లేకుండా కూడా పనికి పోతున్నాను చెప్పి. సేమ్ గోదానే మనడు ఒక గుడి షాప్ లాగా వెళ్ళిపోయిండు. ఇక మేమైతే ఇప్పుడు సీదా బండి వేసి రైట్ అయిపోతాం. నడమమ్మ బండిది. ఇప్పుడు ఇస్తే మనోడైతే అక్కడ దిగిపోయిండు. ఇప్పుడు మేమైతే వెళ్ళిపోతున్నాం ఇక్కడికి. సీదా స్టేట్ ఒకటే రోడ్. ఇప్పుడు మనకి ఎవరు తెలిసి ఏమన్నా లేనన్నా తెలుసు కదా, లేనన్నా ఫోన్ చేసిండు పొద్దున రమ్మని మస్తు లేపేసిండు అన్న మనకి. ఇప్పుడు సీదా అన్నకాడికి పోతాం, అన్నకాడికి పోయి కాళ్ళు కొడతాం, అన్న బయటికి రా అని చెప్పి. స్టేట్ చూసారు కదా ఇప్పుడు మన వెళ్ళి సీదా లెఫ్ట్ కొట్టంగానే మన అన్న గల్లి, అన్న ఇల్లు వచ్చేసి అదే. ఇప్పుడు ముంగడ చూపిస్తా చూడండి. ఇక గాయ్స్ అన్న ఇల్లు వచ్చి ఇది అన్న ఇల్లు, మన అన్న ఇల్లు. ఇప్పుడు అన్న కాల్ చేద్దాం, ఏమంటాడు చూద్దాం. ఫోన్ చేసి బయటకు పిలుద్దాం అన్నకి. అన్న మనకైతే పొద్దున నిద్ర ఖరాబ్ చేసింది కదా, ఇప్పుడు అన్న ఫోన్ చేస్తే లేస్తాడు లేవాడో చూద్దాం. ఇక మనోడైతే బండి దిగిండో చూద్దాం. గాయ్స్ ఇక అన్నకైతే ఫోన్ చేస్తున్నా, అన్న ఏమంటాడు చూద్దాం ఇప్పుడు. హలో, ఏడున్నావన్నా? అరే ఏందన్నా పొద్దున లేపిన ఇంటి బయటికి రాలేవు. మేము ఇద్దరు ఖరాబ్ చేసినాం, మేము ఇంటి బయటకు వచ్చి నించున్నాం, ఇంకా నువ్వు బయటికే రాలేవు. దా అన్న, ఎంతసేపు ఇంకా వెయిట్ చేసి గంట అవుతుంది. అప్పుడు వచ్చి ఇంటి బయటికి నువ్వు ఇంకొస్తలేవు. దా అన్న దా చూస్తే ఇప్పుడు ఎంతసేపట్లో వస్తావు, జల్దీ రా, నేను బయట రాయను. ఫైనల్ అయితే అన్న వచ్చేసిండు. మాకు అప్పుడప్పుడు పొద్దున్న లేచి ఇంత ఖరాబ్ చేసిన ఇప్పుడు వచ్చినావు. ఇక హాయ్ చెప్తుంది మళ్ళా. పండుగ మినవ లేదు ఇంకా అతను వచ్చేసిన ఇద్దరు లేచి చూడు, 19 మినవలేదా? అగో 90 అంటుండు సీదా ముఖం పైన. ఇక చూడండి అన్న అయితే బయటకు వచ్చేసి ఇంటి బయటికి. ఇక బండి అంటుండు, 19 బండి అంటుండు. మనోడు బండి ఎక్కేసిండు. ఇప్పుడు సీదా అన్న 7 గంటలకు పోతాం. ఇక
బండి అయితే స్టార్ట్ చేసినాం. అన్న అయితే నవ్వుతే మళ్ళా చూసి కూడా గుడ్ మార్నింగ్ అందరికి గుడ్ మార్నింగ్ చెప్పేసిండు. ఏడుకన్నా ఇప్పుడు గ్రౌండ్ కెళ్ళి కొంచెం బాడీ అట్లా స్ట్రెచ్ చేసేసి బాడీ అట్లా స్ట్రెచ్ చేసేసి బాడీ చేస్తాడంట అన్న. ఎంత మంది కొట్టడానికి బాడీ చేస్తాడో స్ట్రెచ్ చేస్తాడంట. అంతం ఎంత స్ట్రెచ్ చేస్తాడో ఏం చేస్తాడో కొంచెం ఇలాంటి చెప్తే కొంచెం బాడీలో బ్లడ్ మంచిగా పాస్ అవుతుంది. డాక్టర్ చెప్పేసి నుండి ఫైనల్లీ గ్రౌండ్ కి అయితే వచ్చేసినాం. అన్న బండి దిగిండు. మనకి గేర్ లాంచ్ చేయడానికి వస్తలేదు, గేర్లు ఎత్తుతా ఉన్నాడు. ఇప్పుడు బాడీ చేస్తాడంట. చూద్దాం ఎంత బాడీ చేస్తాడు, ఏం చేస్తాడో. చలో అబ్బా క్యా బాతే. రాగానే స్ట్రెచ్చింగ్ స్టార్ట్ చేసిరు మనోళ్ళు. ఇక అవినికైతే సగం ఉంగుతం లేదు కానీ అబ్బో అర్రే రే 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 అన్నా ఏంటిదన్నా దీని పేరు, దీనికి ఏమంటారు అన్న? దీనికి నాకు దీని పేరు తెలియదు, సార్ చెప్పు. అన్న కూడా తెలియదు అంట. ఉత్త చేస్తుందంట, జస్ట్ స్ట్రెచ్చింగ్ చేస్తుందంట. అరే దీనికి పేరు ఏం పేరు రాదింది? స్ట్రెచ్చింగ్ నత్తి మాట స్ట్రెచ్చింగ్ అంటున్నాడు వీడు. చూడండి ఇక ఇప్పుడు బయట అన్ని సగం సగం పనులు చేసేస్తుండు. ఇక ఇక కరాటే మాస్టర్ వచ్చేసిండు. కుంఫు ఇక చూడండి గాయస్. ఇక అది ఏమమ్మా ఏం లేదు, సీదా తుంకులా ఎగరాలే తుంకాలి దీనికి. మామ పంట తెలుసు కదా, ఈ మామ పేరు ఏంటిదో? దుంకులాడే మామ పంట దీనికి. దుంకులాడే మూమెంట్ అది మామ పంట. నా మామ పింటే ఉంటది. గప్ 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 ఏమన్నా మరి గప్ 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 గప్. మామ కొత్త పేర్లు ఉంటాయి. నా ముంగట తెలియదా? నా మామ పేర్లకు వేరే ఉంటాయి. ఏమంటావా మన మామ పేర్లు? అన్న అయితే వేసేస్తుండే. ఇవ్వడానికి ఇంట్లో మన అన్నకు ఇట్లా వేయాలన్న, ఇట్లానా? A few moments later. సో ఇప్పుడైతే ఫైనల్లీ వార్మప్ అయిపోయింది. ఇప్పుడు అన్నకు అడుగుదాం ఏం చేద్దాము. అన్న ఏం చేద్దామన్నా? ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు వార్మప్ చేస్తున్నా. చింతలేం బట్లో నాకు కాల్ చేతులు మొత్తం వస్తున్నాయి అన్న. కాల్ చేతులు మొత్తం వస్తున్నాయి అన్న. వస్తాయి లైట్ నువ్వు డాక్టర్ అయిపోయినావు కదా అన్న. తగ్గించుకుంటే మంచిది. డాక్టర్ కాడ అవసరం లేదు ఇక. మనం నువ్వే డాక్టర్ అయిపోయినావు కదా అన్న. ఇప్పుడు వీడైతే ఏం లేదు, ఏడో రెండు చేసినావు కానీ బర్రెలాగా ఇంట్లో కూర్చుంటాడు. వామ నవ్వుతున్నావు మళ్ళా సిగ్గు లేకుండా. కాదు, ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? మనం ఇప్పుడు పోయి ఇంటికి పోయి మంచి స్నానం వేనం చేసుకొని ఫ్రెష్ రెడీ అయ్యి వచ్చేసి మన సబ్బు లేదన్న స్నానం చేయమంటే. అరే ఇప్పిస్తారా బాబు, సబ్బు ఇప్పిస్తా, షాంపూ ఇప్పిస్తా, అన్ని ఇప్పిస్తా అని మంచి రెడీ అయ్యిరా. మనం ఏంటంటే రోజు అందరికి గ్యాదర్ చేద్దాం, ఏమైతుందో చేద్దాం. అందరు వచ్చిన తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. తర్వాత ఏమేమవుతుందో చూపిద్దాం. చూపించేద్దామా మన సబ్స్క్రైబర్లకి సాయంత్రం దాకా అందరు చూస్తుండండి. వీడియో మాత్రం స్కిప్ చేయకండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మా ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకొని పెట్టుకోండి, ఆల్ పెట్టుకోండి. ఇప్పుడు ముందేమైతే చూపించేస్తాం. ఇప్పుడైతే మేము ఇక వామప్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అందరం ఒక 1 అవర్ తర్వాత టిఫిన్ చేసి కలుస్తాం. అప్పటి నుంచి ఏమేమి జరగబోతుందో అన్ని చూపిస్తుంది. తెలుసు కదా, మనమైతే సేమ్ స్టాచ్యూ అట్లే ఉన్నది, బతుకుపోయింది. రైట్, మరి ఏముందో ముంగడ చూపించేస్తాం. A few moments later. వెల్కమ్ బ్యాక్ గైస్. అయితే ఇప్పుడు మేమందరం ఇగో ఇక్కడ గ్యాదర్ అయిపోయినాం. ఇక్కడ చూడొచ్చు మీరు అంజీ, విష్ణు. ఇప్పుడు విష్ణు ఏంటంటే కటింగ్ చేయించుకుందాం అని వచ్చిండు బయటికి. ఇంకా స్నానం కూడా చేయలే, 11:30 అవుతుంది. ఆ స్నానం అయిపోయింది, టిఫిన్ అయిపోయింది. అన్న కటింగ్ చేపించుకుందాం, అన్న కటింగ్ చేపించుకొని స్నానం చేసుకుందాం అంటే పోయి చేయించుకోరారా అంటే ఏమంటుండ అంటే, అన్నా నువ్వు దా అన్న పోయాడా చెప్పు ఎట్లా చేయించుకోవాలని అంటాడు. అయితే ఇప్పుడు కటింగ్ ఎట్లా చేయించుకుంటాడో ముందు చూపిస్తా, చూడండి మీరు. ఇది మన సెలూన్, ఇక్కడ మనం చేయించుకుంటాం. సో గైస్, ఇది కటింగ్ చేయించుకుంటుండు. ఏంది ఇప్పుడు ఏంది ఎట్లా చేయించుకుంటున్నావు కటింగ్? लो फेड भाई कैसा करने वाले आप इसको? कैसा करने वाले? लो फेड मचा देने वाले हैं बल्लभ? अच्छा, హీరోల के డాడీ అనిపిస్తున్నావు.
అయితే గైస్ ఇక్కడనే మేము కూర్చొని ఉన్నాం. అంజీ లోపల కటింగ్ చేపించుకుంటుండు. అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ ఏముందో చూపిస్తా. బయట ఆఫీస్ లో కూర్చొని ఉన్నాం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ వచ్చేసిండు గాయస్, బయటికి అయితే వచ్చేసిండు. కటింగ్ మాట్లాడు వాళ్ళు ఇటు మాటలో కటింగ్ చేపించుకున్నట్టే లేదా? ఎందుకు లేదన్నా మంచి అసలు కటింగ్ చేపించుకున్నట్టే లేదు. మొత్తం ఆగం ఆగం ఉంది. చీమాలు ఎలుకలు కొరికినట్టున్నాయి. అయ్యా నువ్వు ఎట్లా గాయస్ ఇప్పుడు వచ్చిన వీడికి గ్రౌండ్ కాడికి వచ్చిన. ఇంకా అంజీ వాళ్ళు ఎవ్వరు మళ్ళీ వాళ్ళు బాయ్స్ అందరు కబడ్డీ ఆడుతారు. గ్రౌండ్ అందరు మేము మీటప్ అయ్యే ప్లేస్ ఇక్కడ. వచ్చిన తర్వాత ఏమైతుందో చూద్దాం. ఇంతసేపు ఏడికోర్రు, ఏం చేస్తుర్రు, అసలు ఏం లేదు. పోయిన తర్వాతకి వాళ్ళు వచ్చిన తర్వాతకి ఏమైతుందో చూద్దాం. ఇక్కడైతే అప్పటి వరకు చిన్న పిల్లలతో టైం పాస్ చేద్దాం మనం. కబడ్డీ ఆటోలు ఏం జరుగుతుందో మీకు కూడా చూపిస్తాం. ఏంద్రా విష్ణు ఇంతసేపు ఆరా మధ్యాహ్నం పోయి కటింగ్ చేపించుకొచ్చిన ఇంతసేపు కటింగ్ చేపించి లేట్ అయిపోయింది. వీడేమో పనిగా ఇప్పుడు వచ్చేసిండు. ఇంత లాగ్ చేస్తే ఎట్లా ఇప్పుడు? కటింగ్ చేపించుకున్నా నీకు కూడా తెలుసు కదా కటింగ్ షాప్ లో అప్పటి నుంచి అని. అయిపోయిందా మొత్తం? మొత్తం అయిపోయింది. హీరో తానం భర్పూర్ సాయం వేసుకొని వచ్చేసిన ఇప్పుడే. చూద్దాం కటింగ్ చూద్దాం. వేసుకొని వచ్చిండే నీకు అట్లా నా బెబ్లెట్ కానీ తెరు. అసలు కటింగ్ చేపించుకున్నట్టే కనిపించలేదు. ఎందుకు లేదు చూడు అనిపిస్తలే. అయితే గాయస్ ఇప్పుడు చాయ్ తాగామని పోతున్నాం. మా ఫీల్ వెళ్ళేసి కొంచెం ఇప్పుడే బయటకు వచ్చారు అందరూ. మూడు ప్రతి దానికి హర్ చీజ్ కా ఇలాజ్ ఏక్ చీజ్ హై చాయ్. హర్ చీజ్ కా ఇలాజ్ చాయ్. ఇదేంది ఇది? మైఫిల్ కి వెళ్దామా? జిషాన్ హోటల్ కి అయితే వెళ్తున్నాం గాయస్. అయితే ఇప్పుడే ద మోన్ గాడికి వచ్చేసినాం గాయస్. సర్కిట్ సాచింది అయితే ఏమో పని వచ్చిందంట, మళ్ళీ గల్లీకి వెళ్ళిండంట. ఇక్కడికి వస్తా అని చెప్పిండు, చాయ్ తాగుతా అని చెప్పిండే. చాయ్ లేదు ఏం లేదు, మళ్ళా గల్లీకి పోయిండంట. గల్లీకి రమ్మన్నాడు. ఇప్పుడు మళ్ళా మనం గల్లీకి వెళ్దాం. వెళ్తూ గల్లీకి వెళ్ళిన తర్వాత కాడికి పోయిన తర్వాత ఏమంటాడు ఏమైందన్నా మళ్ళా సర్కిట్ ఆడికి రమ్మంటుండు, ఫోన్ చేసి గల్లీకి రమ్మంటుండు. ఏమో పని వచ్చిందంట. స్టార్ట్ కొట్టేసిండ మళ్ళా. చాటి కొట్టేసిండు. గల్లీకి వెళ్ళిపోవాలి ఇప్పుడు. ఆడికి పోయాడు కలుద్దాం. సరే నడువు మరి గల్లీకి వెళ్ళిపోవాలి. చలో గాయస్ ఆడికి పోయిన తర్వాత అయితే గాయస్ వస్తుర్రు, వచ్చేసిరు. సర్కిట్ అన్న వచ్చేసిండు. వన్న దగ్గరకు కలిసేసిండు ఫైనల్ అన్న అయితే. ఏంది బాయ్ ఫోన్లు చేస్తే పొద్దు నుంచి పతాకి లేవు, ఏం లేవు. చాయ్ తాపుతా అని చెప్పినావు. చాయ్ తాపుతున్నావు తాపకొచ్చులా? పోదాం కొద్దిసేపు అయినాక చాయ్ ఇప్పుడు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావు. ఆడికి వచ్చి రమ్మన్నావు, కొద్దిసేపు మూన్ కాడికి రమ్మన్నావు. ఇప్పుడే తిరిగేసి వచ్చినాయి. పని మీద పోయినా చెప్పలేను. అయితే గాయస్ సర్కిట్ సాక్షి పొద్దు నుంచి లేడు, వీడియోలో కనిపించలేడు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తుండే, ఏదో డీలింగ్ పోయిండు. ఇప్పుడే ఫ్రీ అయ్యిండు, వీడికి వచ్చిండు. బోలో సబ్స్క్రైబ్ కరో బోలో. Like, share, subscribe to our Zen channel, The Circuit Boys. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి వీడియో షేర్ చేయండి. మీరు ఎంత మంచి సపోర్ట్ చేస్తే మేము డైలీ కొత్త వీడియోలతోనే, కొత్త కంటెంట్ తోనే మీకు ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం. మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో రాగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.